तरह तकरीर कर रहे होंगे और इसी तरह अपने मसले बयान कर रहे होंगे, इसने ऐसे का ऐसा रहे, क्योंकि ये सिस्टम जिसके अंदर हम रह रहे हैं ये कोलैप्स कर चुका है। आप माने ना माने, आप एक चीज जो 70 साल से घसीट रहे हैं, मैं आज भी कहूंगा जमहूरियत हम सब పాకిస్తాన్ హోమ్ మినిస్టర్, స్పోర్ట్ మినిస్టర్ మొత్తం చూసుకుంటాడు కదా, క్రికెట్ చైర్మన్, బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 70 సంవత్సరాలుగా పాకిస్తాన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మనం అదే వ్యవస్థ నుంచి నమ్ముకొని ఉన్నాం, ఆ వ్యవస్థలోనే ఉన్నాం. ఈ వ్యవస్థ మరొక 10 సంవత్సరాలు గనక కొనసాగితే, మనం అప్పటికీ కూడా ఇంకా ఇలాగే ఉంటే, ఇదే వ్యవస్థతో కొనసాగితే ఇవే సమస్యలతో కానీ లేదా ఇంతకంటే దారుణమైనటువంటి సమస్యలతో కానీ మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాం. మన వ్యవస్థ మారకపోతే, మనం ఇలాగే మోసధోరణలో ఉంటే ఇదే మన బ్రతుకు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. మన వ్యవస్థ కూలిపోయింది, కుప్ప కూలిపోయింది అని చెప్పి ఒక మాజీ హోమ్ మినిస్టర్ కాదు, పాకిస్తాన్లో ప్రస్తుతం హానరబుల్ హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నటువంటి మాటలవి. మనం వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళని ఎత్తుకొని వీళ్ళని ఎత్తుకొని మనకు అనుకున్న లేనని చెప్పి వాళ్ళని శత్రువులుగా వీళ్ళని శత్రువులుగా చూసి ఏదేదో చేస్తున్నాం. అంటే చైనాని నమ్మాం, అమెరికాని నమ్మాం, భారత్ను తిడుతున్నాం, కానీ వాస్తవాలు మాత్రం గ్రహించలేకపోతున్నాం. పాకులో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం గ్రహించలేకుండా ఈరోజు మన వ్యవస్థను నడిపిస్తున్నాం. 70 సంవత్సరాలుగా వీళ్ళు వాళ్ళని కాదు, అందరము, అన్ని పార్టీలు అందరము కూడా ఒక దారుణమైనటువంటి ఒక మోస ధోరణిలో ఉన్నాం. ఇకనైనా మేలుకోవాలి అన్న విధంగా మోసిన్ నఖ్వీ ఒక టీవీ ఇంటర్వ్యూలో డిబేట్ పెడితే, డిబేట్ కాదు, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన్ని పిలిపిస్తే ముఖ్య అతిథిగా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు, పరిస్థితి ఇదే అని చెప్పి. అంటే కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోయినా కొన్ని చేస్తుంటారు, భారత్కి వ్యతిరేకంగానో లేకపోతే ఏదో అప్పటికప్పుడు ప్రజలను సంతృప్తి పరచాలని. కానీ నిజాలని ఎప్పటికీ దాయలేరు. ఆ నిజాలు ఏంటనేది ఈరోజు 70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశాన్ని చూశారు, వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే భారతదేశం కూడా 140 కోట్లతో ఉంది, 146 కోట్ల జనాభాతో ఉంది. మనం ఈరోజు జనాభా పరంగా చూస్తే 26 కోట్ల మంది, రోజుకి సంవత్సరానికి 60 లక్షల మంది జననాలు పాకిస్తాన్లో. మరి మనం జనాభా పెంచుకుంటూ పోతున్నాం, మోసధోరణిలో వ్యవస్థను నడిపిస్తున్నాం, మత ప్రాతిపదికన నడిపిస్తున్నాం. అంతే తప్ప దేశంలో ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ గాడిన పడడానికి మనం ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. అందరము కూడా ఒక మతతత్వంతో వెళ్ళిపోతున్నాం అన్న విధంగా మోసిన్ నఖ్వీ అయితే మాట్లాడాడు. మరి ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళు నిజం మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ మరి ఇక వాళ్ళ వ్యవస్థ మారాలంటే ఇన్ని రోజులు భారత్ మీద పడి ఏడిస్తే సరిపోద్ది, పాకిస్తాన్ ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి భారత్ నుంచి వాళ్ళకి కనీసం ఒక ఏమంటారు దాన్ని గోధుమ పిండి, మైదా పిండి 1 కేజీ కూడా వెళ్ళడం లేదు ఫ్రీగా, పూర్తిగా వెళ్ళడం లేదు. ఫ్రీగా కాదు, డబ్బులకు కూడా వెళ్ళడం లేదు. చైనా వాడు ఇంతకుముందు కాంగ్రెస్ని అడ్డుపెట్టుకొని వాడు కొనుక్కొని మళ్ళీ దాన్ని పాకిస్తాన్కి అమ్ముకున్నాడు. ఇక మన దగ్గర ఉన్నటువంటి 2014 ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ పాకిస్తాన్కి మంచిగా అన్నీ సమకూర్చాయి. ఒక్కడ కూడా ఆర్థిక సంబంధాలు లేకపోతే ఆర్థిక సమస్యల గురించి అక్కడ బాధపడలేదు, ఆలోచించడం లేదు. హ్యాపీగా భారత్ ఉంది, మనకేంటి నష్టం. 370 అమల్లో ఉంది కాబట్టి కశ్మీర్ మనకు ఉంది. కశ్మీర్లో మనం ఏదైనా సరే కొనుక్కోవచ్చు, హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, మంచిగా అన్నీ నడుపుకోవచ్చు, అవసరమైతే ఉగ్రవాదం కూడా చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ మారిపోయాయిగా. గత 12 సంవత్సరాలుగా ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే భారత్లో బీజేపీ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో నిజాలు బయటకు వస్తున్నాయి.